రోజు మా గురుగారు నేను వైసీపీ రాజకీయాలు ఉండేటప్పుడు నాకు తోడుగా అండగా నిలిపిన వ్యక్తి ప్రౌడ్ గా నేను చెప్పాలంటే హంసభాయ్. నాకు ఒక పెద్ద గురువు లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు ఆయన. రేపు ఉమ్రా పర్యటనలో ఆయన పాల్గొంటున్నారు, రేపు వెళ్తున్నారు. నా అల్లా సుబ్హానహు తఆలా వల్ల ఏదైతే అక్కడ పోయేసి అందరి కోసం దువా చేసి, ప్రతి ఒక్కరు కూడా మా శత్రు అయినా కూడా మా మిత్రు అయినా కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి మీరు అక్కడ పవిత్రమైన స్థలం దగ్గర వెళ్లి అల్లా సుబ్హానహు తఆలా దగ్గర మీరు దువా చేయాలని చెప్పి 786 ఫయాజ్ అనే సోషల్ వర్కర్ మీ అందరు కోరుకుంటున్నా. అందరూ కూడా మన ముస్లిం సోదరులు అందరూ కూడా ఏకమతంగా ఉండి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను కూడా అల్లా సుబ్హానహు తఆలా దగ్గర కోరుకుంటున్నా. మా మహమ్మద్ ప్రవక్త మాకు ఒకటే నేర్పించారు, ప్రతి ఒక్కరు శాంతిగా ఉండండి, ఏది గొడవలు ఉన్నా కూడా అందరూ కూడా పరిష్కారం చేసుకుని మంచితనంగా కాలం గడపాలని చెప్పి ఆ రోజు 14 సంవత్సరాల క్రితం మా ప్రవక్త గారు చెప్పారు. అందువల్ల ఈ రోజు ఆయనే స్వయంగా ఫస్ట్ టైం మన ఆఫీస్ కి వచ్చారు. చాలా ఏళ్ళైంది కలిసి, చాలా సంతోషమైన విషయం. అందరికీ నమస్కారం. రేపు ఉదయం ఉమ్రా యాత్ర కోసం బయలుదేరి వెళ్తున్నాను. నా యాత్ర సఫలీకృతం కావడానికి మీరందరూ దువా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, నాకు తెలిసిన నా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి అక్కడ వెళ్ళి పేరున ప్రతి ఒక్కరి పేరున దువా చేస్తాను. వాడు బాగుండాలని చెప్పేసి, కలకాలం భక్తిగా శ్రద్ధగా ఉండాలని చెప్పేసి వారి బంధుమిత్రులు, వారి స్నేహితులు, వారి కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారి గురించి కూడా దువా చేస్తాను.